హరీష్ రావుకు త్వరలో నోటీసులు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్ నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలో అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఈ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతుందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్ధమైన తర్వాత ప్రజాప్రతినిధులు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రిని విచారణకు పిలుస్తామని వెల్లడించారు. జూలై 2వ వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఈయన ఉన్నటువంటి ఏ అయితే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నాడో అలానే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఎన్నో తప్పుదలు జరిగినని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచే మొత్తుకుంటూనే ఉంది. మొదటి నుంచే చాలా అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సిబిఐతోనే ఎంక్వైరీ చేయాలని బీజేపీ వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ సెట్టింగ్ జడ్జీలతోనే కానీ ఇప్పటికీ అది కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒకవేళ నిజంగా నోటీసులు ఇస్తే అరెస్ట్ చేస్తారా, తప్పని తేలిన తర్వాత నిజంగా ఎప్పటి నుంచో చెప్తున్న నేపథ్యం ఉంది. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు అరెస్ట్ అవుతారా లేకపోతే కేసీఆర్ అరెస్ట్ అవుతారా, ఎవరు నిజంగా అరెస్ట్ అవుతున్నారు? ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి మోలుకుంటే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పదే చెప్పేటువంటి కాంగ్రెస్ నాయకులు ఎప్పటి వరకు అరెస్ట్ చేస్తారో, నిజంగా అవినీతి జరిగిందా లేదనేది కూడా చెప్పేటువంటి అంశం కూడా ప్రభుత్వం అయితే ముందు చెప్పలేకపోతుంది. ఏదైతే ఎప్పటికప్పుడు మాత్రమే అడావిడి చేసేటువంటి నేపథ్యం కాళేశ్వరం విషయంలో ఎప్పటికీ అడావిడి చేసింది, ప్రజలను అయితే పక్కదోవ పట్టించేటువంటి నేపథ్యం ఉంది. తప్పు చేసినటువంటి వ్యక్తి ఎప్పుడైతే తప్పు చేస్తారో వానికి వెంటనే నోటీసులు ఇచ్చేసి వెంటనే అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం ఉండాలి. కాళేశ్వరంలో ఇంతవరకు అన్ని 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేటువంటి నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ బహిరంగ విచారణ సిద్ధమవుతున్న కాళేశ్వరం కమిషన్ ఇక్కడనో వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక్కడ కాళేశ్వరం కూడా రెడీగా ఉంది. ఎందుకంటే బహిరంగ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఏం తప్పు చేయాలి అని కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన సభ్యులు కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. జస్టిస్ పివి ఘోష్ను కలిసిన ఇంజనీర్లు సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయి నివేదికను ఇవ్వండి. కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాకు కుంగుబాటు పిఆర్సీ గేట్లు దిబ్బతినడం, అన్నారం సుందిల్ల బ్యారెల్తో సీపేజీలు సహా పలు సమస్యలపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే బహిరంగ విచారణకు సిద్ధమవుతున్నటువంటి ఇంజనీర్లు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యక్తులను దానికి సంబంధించిన ప్రాజెక్టు కానీ దానికి సంబంధించిన దగ్గరుండి కట్టినటువంటి ఎవరైతే ఇంజనీర్లో వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాం, మేము దేనికంటే దానికి ఉన్నాం, మేము బహిరంగ చర్చ కూడా సిద్ధంగా ఉన్నామని ఇన్ని రోజులు మౌనంగా ఉండి వాళ్ళు ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల కారణాలు ఏందో ఇలా తెలంగాణ ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం ఉంది.